ఇడిచిండు అది ఇడిచిపెట్టామని చెప్తే నువ్వు ఏమంటివి? ఇడిచిపెట్టామని లేదా? నేను ఇతరం ఏమైనా దాన్ని ఇడిచిపెట్టామని లేదా నీకు చెప్పేగా? శ్రీరాములు కాక ఎవరు నా దాంట్లో వెళ్తే దున్నుకోమా నువ్వు. మరి మరి నా దాంట్లో దున్నుకో సరిగా చేయండి. మరి 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 విడిచిపెడితే మరి నాది నాకు ఇప్పుడు నేను ఇతరం వేస్తున్నానా ఉండనే ఇది వేసినాడే అది వస్తుంది. మరి మరి వద్దా నాన్న అడుగుతుంటే నేను ఏమని అడిగితే మరి నేను వద్దా నాన్న తీసుకుంటుంటే ఆయన అంటుండు కానీ మరి మరి నా తిప్పలేంది. నీ తిప్పలు నేను నా దాంట్లో వస్తే దున్నుకో మరి. మరి మరి దున్నుకో వస్తే మరి ఇప్పుడు మరి పెట్టు సార్లు మరి వద్దా నారు. కాదే ఇప్పుడు నేనేం నేనేం దున్నుకోలేదు కదా. అది పంచిందేగా అది మా నాన్న లెక్క ఉంటే దున్నుకో వద్దానా? మరి చెప్పు మరి వద్దా నాన్న నేను చెడదెంగే మరి నీ దాంట్లో నా దాంట్లో ఎక్కువ ఉంటే చెడదెంకో చెడదెంగు. అదే కదా నేను నీకే కొలిచిందే కదా పెద్దవంతులే కొలిచిరు కదా నేనేం కొలుచుకోలేదు కదా. మరి సరి చేయకుండా అంటే మరి ఇది మరి సరి చేయకుండా వద్దా నాన్న నేను పాన నిలబడతలేదు అంటే ఇక అంటే ఎన్ని ఇవ్వాల నీకు ఈడ మలేసినందుకు ఆడ వచ్చిన అది నేను దున్నుకుంటున్నాను. నాకు మంచి ఏంటి దున్నుకుంటున్నాను నేను వచ్చి దాంట్లోకి వచ్చి దున్నుతున్నా. అదే పెద్దవంతులు తోలుకొచ్చి మరి కొలిచి తీసుకోవే నా దాంట్లో వెళ్తే. ఎవరి దాంట్లో అదే మరి ఎక్కువ సార్లు ఎక్కువ కాదు ఎక్కువ ఉండవో తక్కువ ఉండవో నేను చూడలేదు. సార్లు ఎక్కువ తక్కువ ఉన్నది కానీ నేను అంటే ఇప్పుడు దానికి దీనికి సంబంధం పెడతావు. తీసుకో ఉల్టా అదే నీ చెడదేంకోవే నీ దాంట్లోకి వస్తే ఎవరో పెద్ద మంచి వచ్చి నీకు సార్లు నాకు పెద్ద మంచులు చెప్పారు కాబట్టి
ఏది చూపించి గుంజుకోవాలంటావు? ఇప్పుడు నీకు వెళ్తానని నువ్వు అనుకుంటున్నావు. ఆ. నాకైతే లేకపోతే ఆడికి వచ్చి చెప్పలేగా ఇప్పుడు. ఎప్పుడు మరి మొన్న చెప్పింది ఏం చెప్పారు? ఇప్పుడు ఇల్లేదాడా? ఏది చెప్పినా ఆయన? ఏమన్నారు? పంచిరా ఏం చెప్పినా అన్న? రాలేసిరు అని చెప్పాక సింటాలకి రాలేసింటారా? నేను ఇస్తలేరు ఎవరు? నాకు ఎందుకు ఇస్తలేరు? సరే నీకు చెప్పేది కానీ నీకు బాగా దృష్టి కుంది ఉండాలి. నాకు కూడా దృష్టి కుంది. నేను కూడా నీ దాంట్లో దున్నుకునే చూడు. అదే మరి తోలుకొచ్చి చూపి. నేను పెద్ద మనుషులు తోలుకొచ్చి చూపించి మరి మనకు వచ్చినప్పుడు ఏం చెప్పించారు? 3 ఏళ్ళ కింద. మరి అదే పీకుతావో మరి నాడుతావో నాకేం గుర్తు కానీ అవి ఆడొక్కతానే సార్లు కాదు అంతటా సార్లు ఈడ చెడదెంగు ఏడ చిలకల. మరి నీ దాంట్లో 7 సార్లు ఎక్కున్నా కానీ చెడదెంగుదాం. సార్లు బట్టే ఎంచుకొని చెడదెంగుదాం. అట్లయితే ఏముంది, ఎట్లయినా సరేగా. అది అదేనే నా దాంట్లో 3 సార్లు ఎక్కువ ఉన్నాయి. నీ దాంట్లో 7 సార్లు ఎక్కున్నా కానీ మేము దుంతాం. కానీ నువ్వు నాట్లు ఏవైతున్నావు మాకు రాదా? నీ సాల లెక్కలనే పెట్టుకో. ఇప్పుడు పొడువు అడ్డం కొలతలు ఏం లేవు కదా. నువ్వు సాల లెక్క పెట్టుకున్నావు కదా. సాల లెక్కలనే ఏడ నీకు సాలు నీ శ్రీరామ చిలక తక్కువనే ఉంది. కానీ నీ దాంట్లో మస్తు శ్రీరామం ఉంది. మేము కూడా జడ దింగుతాం. కానీ నీ సాల లెక్కలనే పెడుతున్నావు కదా. అదే దమ్ము ఉంది అందుకే కదనే నువ్వు సాల లెక్కలనే కదా. మరి అంతటా సాల లెక్కలనే పోదాం. నీవు అనే లెక్కలనే కదా. నీవు అన్నదాని కూడా నేను చెప్పొస్తున్నా కదా. అదే కదా నేను సాల నీకు ఏడైనా నువ్వు సాల లెక్కలనే కదా. సాల లెక్కలనే మరి పోదాం. సాల లెక్కలనే పోదామే. మరి నువ్వు జడదేంగు నువ్వే నువ్వు ఇప్పుడు సాలు నీ దాంట్లో ఎక్కువనే అంటున్నావు కావే. ఇప్పుడు సాలు ఎక్కువనే అంటున్నావు. సాల లెక్కలనే పోదాం మరి. మరి తీసుకో తీసుకో. మరి నీ దాంట్లో ఎక్కువ ఉన్నదానా? మరి ఉన్న విడిచిపెట్టు. ఏమని చెప్పినావు? నాకు పొలం ఎక్కువ చేసుకుంటా కానీ నేను టైం పడుతుంది అని చెప్పినా. అంటే నీకు పాలన నిలవలేదు కదా. అంటే నీకు ఇప్పుడు అలా జరిగితే నాటుకుంటా అంటున్నావు. నేను కూడా ఇప్పుడు ఏం చేస్తా అంటే ఏమంటున్నావు? నీకు జరిగితే తీసుకోవాలి. నాకు నేను తీసుకుంటా చూడు మళ్ళా. తీసుకో మరి. చెడదెంగేది నేను చెడదెంగేది నేనేం చెడదెంగలు అచ్చు కొడితే నాకు నువ్వు చెడదెంగినవు. ఇంకా చెడదెంగేది ఉంది నేను. మరి ఎవరు చెడదెంగిరు? అందుకే కదా మరి నీ చెడదెంగింది. ఎవరు చెడదెంగిరా? నీ చెడదెంగమంటున్నావు. నేను చెడదెంగిన అంటున్నావా? ఎవరు చెడదెంగిన అని అంటున్నావు? నీవేగా చెడదెంగింది. అందుకే కదా నువ్వు రాకపోతే ఊకో. మరి చెడదెంగినావుగా. నేను జడదెంగ ముందుకే నువ్వే జడదెంగినావుగా ఫస్ట్. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోకపోతేనే వినాలి. నేను ఏమని 3 ఏళ్ళ నిన్న మొన్న వచ్చినావు. నిరుడి వచ్చినావు, ముందుచేడు వచ్చినావు. నీ ఇవాళ ఆడెక్కువ ఉంది ఈడెక్కువ ఉంది అంటున్నావు. 3 ఏళ్ళకి వెళ్ళి 4 ఏళ్ళకి వెళ్ళి పంచినప్పుడు అంటే మరి నేను ఎట్లా ఊకోవాలి? కేసు నేను ఏం నాటినావు కదా చెడు తెంగింది. ఏం కేసు పెడతావు
పెట్టు ఇత్తులు నాటి చెడదేగినావు కదా ఉన్నాను చూద్దాం. నేను ఇత్తులు నాటిన అయితే ఏం చెడదేంగలేగా, నేను ఇత్తులు నాటిన అయితే నేనేం చెడదేంగలేగా. ఏంటి ఏంటి ఎందుకు చూస్తామన్నా? కాదు నేను కొడతానారు కాదు ఎందుకు చూస్తావు? నీవు ఇత్తులు నాటిన నీవు చెడదేగినావు కానీ నేను నన్ను చెడదేంగమంటాను. ఏడ చెడదేంగల అది సరే టైం వచ్చినాడే చెడదేంగుతారు కానీ నీవు ఇప్పుడు వీడు ఎక్కువ అంటున్నావు కదా. మరి నువ్వు ఆ కొలత పెట్టింది ఇడిచి పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు బట్టలు గిట్టలు కట్టి ముద్దు దువ్వి దూకా పొట్టు పెట్టుకున్నాక అన్న పోయినావు పిల్లలు చేద్దామని పిల్లలు అన్న నాటినావు. నాటినావు ఇక అందరు నీ దాకా అనుకుంటావు. నువ్వు కానీ నువ్వు చేస్తావు నరుకుతావా కొడతావా మరి ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టంగా పని చెయ్యి. నువ్వు ఇప్పుడు కాదు నువ్వు నీ ఎన్నేళ్ళ సంది ఊరేసుకున్నా నన్ను నీవేం చేయలేవు. ఇప్పుడు నిరుడు మళ్ళీ వేసినప్పుడు ఇతను వేసుకొని మళ్ళీ వేసినాం. మరి ఇప్పుడు తెలియవనేవారు అన్నారు నేను సేవని చెప్పినారు. నేను ఎవరు కొడతామన్నారు? ఎవరు నేను కొడతామని ఎవరు అన్నాడు? ఎవరు కొడతామన్నారు? నేను ఎందుకు చూస్తామన్నా? నీవేంది అంటున్నావు? నేను ఎందుకు చూస్తామంటే నువ్వేం చూస్తాను? చెడదెంగు అంటే ఏంది చెడదెంగుతావు? నువ్వు నాటిన నీవే చెడదెంగింది అన్న. ఏం పీకం పీకనిక మాకేమవుతుంది నుండి మీ జర నీ పొడుగు పొడుగు ఉండవు. నీ పీకేనికే మాకు నువ్వేం చూస్తా అంటున్నావు? ఏమనుకుని ఉంటే పండించుకొని ఏమనుకుని ఉంటే నువ్వు పండించుకొని పోతావు. ఏమన్నా అంటే ఇవి ఏట నువ్వు కొడుతురా మరి వచ్చి నాకేం మలవాడా నేను కొట్టడానికి? గుద్దబాలు ఉరుకులాడి నేను 3 ఏళ్ళ నుండి ఉరుకులాడుతున్నాం. మరి 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 సకా చేయకపోతే మరి నువ్వు ఇవాళ సకా చేస్తా అంటున్నావు. మరి నిరుడు మళ్ళీ వేసాం ముందటి మరి సకా చేసుకురాపోతే నిరుడు నుండి ముందటి నుండి కొలిచినా కదా సకా చేసుకురాపోతే మరి నువ్వు 3 ఏళ్ళు అవుతుందిగా నువ్వు ఇత్తులు నాటక ముందుకే నేను చెప్పిన తిరిగిన ఇత్తులు నాటక ముందుకే చెప్పిన అన్న. ఎందుకు చూస్తున్నారు? చూడమని మరి చూస్తుంటే వద్దన్నారు. మరి నువ్వన్నా చూస్తురా వచ్చి మా సూత్రా నీకు అంత కావాల్సిందేమో మరి నీకు మరి 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 నీ 3 ఏళ్ళ నుండి మరి సకా చేసేటోడు చేయలేదేమో మరి 3 ఏళ్ళగా ఎప్పుడు 3 ఏళ్ళగా మేమంటే ఇప్పుడు మళ్ళీ వేసినాం నిరుడు మళ్ళీ వేసినాం కదా మరి సకా చేపియకపోతే నిరుడు ఆయన కదా ఎప్పుడు ఎప్పుడు చేపిస్తావు? ఎప్పుడంటే నెల కావచ్చు 2 నెలలు కావచ్చు సంవత్సరం కూడా కావచ్చు. నేను ఇప్పుడు
ఇంకోటి ఇక కొద్దిగా ఇలా ఒకే అంటదా కాదా? ఒకే అంటే చేద్దాం. చెయ్యి మరి సకా నేను సకా చేస్తా అయితే లేదు నువ్వు 3 ఏళ్ళలో సకా చేసేవాడు చెయ్యి ఎట్లా సకా చెయ్యి మరి ఇప్పుడు సకా చేస్తా అంటున్నావు మళ్ళీ మాట్లాడకు. నీవు చక్కగా చేయాలి. నాకేమొచ్చింది? నా సుల్లికి వచ్చింది. మరి 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 నువ్వు ఎట్లా అంటున్నావు నీ సకా చేసిన దగ్గర ఆగుతలేదు అని అంటున్నావు కదా సకా సకా చేసిన దగ్గర ఆగుతలేదు అంటున్నావు కదా సకా చెయ్యి మరి ఎట్టను సకా చేసిన దగ్గర చెయ్యి మరి ఎట్టను నీ మరి మరి నీరు ముందు నుండి మరి అందరి నుండి సకా మరి ఒకనాడు వచ్చి నిరుడు మళ్ళీ వేస్తే ముందటి నుండి జరగమంటే మరి వచ్చి నిరుడు ముందటి మరి చెప్పబోతుంది సకా చేద్దామని మరి చేస్తా అంటే ఇక మరి రాకపోతే నేను ఇన్ని దినాలు మరి ఇన్ని దినాలు వచ్చి చేయకపోతే అన్న 3 ఏళ్ళు అవుతుంది కదా మరి వద్దన్న పోతే మరి ఇంకెట్లా మరి ఇప్పుడు మరి నువ్వు అంటున్నావు కదా మాకు చేయనికే శాత కాకనిగా చేపి మళ్ళీ అందుకే ఇస్తా పైసా నీ చేపి అంటున్నా కడతానే చెప్తున్నా కట్టని అంటున్నా ఇట్లా ఇంకా ఏట చేసుకుంటూ పోతుంటే ఏమనుకున్నా ఉంటేనేమో ఏ సపడం ఉండదు నీకు ఏదైనా ఏంది అవతల ఈయన నాడు అవతల ఈయన నారు ఈడ ఫస్ట్ ఈడ తీసుకొని రామన్నారు ఎక్కువ భూమి మరి 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 ఇప్పుడు విడిచిపెట్టామని అంటున్నావు మరి నేనేమంటున్నా అందుకే వేసిన కాడికి ఇచ్చిపెట్టు నా అవతల వేసుకో నువ్వు అక్కడ వేసుకో వేసుకో ఇక్కడ అక్కడ వేసుకో అక్కడ వేసుకో అక్కడ వేసుకోరా నువ్వు అక్కడ వేసుకో అక్కడ వేసినావు మరి అక్కడ నాటినావు కిందికి కిందికి నాటితే కిందికి నాటినాక మళ్ళీ అది మళ్ళీ అప్పుడు ఇస్తా కానీ నీకు భూమికే నేను నిన్నను నాటినా కదా ఇప్పుడు ఇతరులు నాటినా ఇప్పుడు ఇతరులు నాటినా కదా అక్కడ ఇతరులు నాటినా కదా నీ భూమికి ఇస్తా నీకు ఏర్పులు అక్కడ ఉంచుకో నేను అక్కడే నడుకో నేను చూడలే నాకు తెలియదు అలాగే నాకు తెలియదు నటకాడ పెట్టిదు నాకు తెలియదు నటకాడ పెట్టింది ఆడికి వెళ్ళి విడిచిపెట్టు నాకు తెలియదు అంటారా మనసానికంటే ఓపా మనసానికంటే ఓపా పోతా నువ్వు ఇద్దరం పోదా మనసానికి పోదా ఈ గడ మా వాళ్ళు మా పిల్లలు నడిపిస్తా పోదా మాట్లాడుతూనే మాట్లాడకుండా నాన్న మరి ఏం చేయడం చేశారు నువ్వేం చేస్తామని మాట్లాడుతున్నావు అన్న ఆరి తోరి చూస్తామని ఏం చూస్తామన్నారు ఏం మాట్లాడుతున్నావు అడ్డమటం ఏంది చూస్తా అన్నారు నీతో చూస్తామని చెప్పినారు ఏతరమ్మా నీకు అంత అదే అవుతుంది నువ్వు మర్యాదగో ఇచ్చిపెట్టుకో దునుకో నీ తానికి రాను మంచిగో ఏడు కాయల్లో నీకు అదే మా అన్న చెప్పిండు అప్పుడు ఇచ్చిపెట్టు వాడు నేను వాడిని ఇచ్చిపెట్టినా కానీ నేను ఇచ్చిపెట్టాను నేను చెప్పాలి నేను ఇప్పుడైతే ఇస్తున్నాను కలుపుతుంది మొత్తం కలుపుతాను మొత్తం ఇస్తున్నానే కలుపుతాను చిన్నవాళ్ళు ఏం చెప్పిండు మా అన్నకు మా అన్నతో ఏం మాట్లాడారు నువ్వేమన్నావు దునుకో అని చెప్పినావా అన్నవా లేదా మా అన్నతో చిన్నవాళ్ళతో ఏమని చెప్పినావు ఎందుకు దునుకో అని చెప్పినా ఏమని చెప్పినావు మా అన్నతో ఎవరిది ఇది ఎవరు చిన్నవాళ్ళు దునుకో అన్నాడు దునుకో చిన్నవాళ్ళు దునుకో అని చెప్పలే
నేను ఏమన్నా వాళ్ళని ఇచ్చిపెడతా మా అన్న ఏం చెప్పింది నీకు ఏం చెప్పి మా అన్న చెప్పిందే కానీ మా అన్న కొట్టుకోరు సాలన్నా కొట్టుకోవాలని చెప్పింది మా అన్న అంతే మా అన్న నేను అయితే ఊళ్ళో పెద్ద మనిషి చెప్పింది మళ్ళీ వాడు ఇంటికి వచ్చినాక మళ్ళీ చూస్తాం ఏం పెద్ద మంచి నాటకం నాడు చూస్తాడు వాడు నాటకం నాడు పెద్ద మంచి పెద్ద మంచి ఏమన్నాడు ఏమన్నాడు అన్న పరుపు గడమర్రా ఆరికి గడమని ఇప్పుడు సర్పంచ్ తాను మాట్లాడదాం కదా ఏమంటుంది ఆ, మాట్లాడితే ఇప్పుడు నేను ఏం చెప్పేసాను నువ్వు చెప్తావు మస్తుగా చెప్తావు నువ్వు చెప్తే నేను ఒప్పుకున్నా ఇడిచిపెట్టామని చెప్పిన ఇడిచిపెట్టామన్నాడు ఓ మాట ఇక్కడ అంటే నేనే అన్నా నువ్వు అన్నావు అని నేను ఇడిచిపెట్టామని చెప్పినా నువ్వు అన్నావు నేను అన్నా నాకు ఇడిచిపెట్టామన్నా అన్న నేను నీకు నాకేమన్నా వాళ్ళు ఇక్కడ రోజుకొచ్చి చూపించి ఇడిపించి మాట్లాడా చూపించినందుకే అనేది పెట్టిరు ఇంతకుముందు పెట్టినందుకే రాదే ఏ పెద్దవాళ్ళకి రాదే ఇంటిలో ఎలా ఏ పెదామని చెప్పేసి ఏమన్నా రాందే వచ్చిరని చెప్పిండా రావుడు మర్యాద ఒక్కటే మాట చెప్తున్నా నాలుగు మాటలు మాట్లాడకు ఆయల్ల ఈయల్లని నాకు ఏ పెద్దవాళ్ళకి నేనేమన్నా రాలేదు నేను మన పొలం ఎక్కువ ఉంది వాడు దున్నుకుంటే రూపు అని చెప్తే ఎదిరిపోయాను నేను ఎదిరిపోయాను అత్త అమ్మత ఇద్దరం కలుపు